ప్రియులారా, ఈరోజు ఒక దేవుని వాగ్దానం మీకు అందించాలనే ఉద్దేశంతో ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి సందేశంలో గొప్ప 10 రకాల ఆశీర్వాదాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దీనిని మన జీవితంలో అన్వయించేసుకోవాలి అని అంటే దేవుని యొక్క కృపను బట్టి మనం వీటన్నిటిని కూడా నమ్మవలసిందిగా కోరుచు ఇప్పుడు వాగ్దానాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివినట్లయితే, నీవు నా దేవుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయబడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానాలన్నింటి కూడా మనము స్వతంత్రించుకోవాలి అని అంటే మన జీవితంలో భక్తి విశ్వాసాలు కావలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు అంటున్నాడు. అయితే ఆయన ఏర్పరచుకున్న తర్వాత మనం ఉపేక్షింపక మనను త్రోసివేయక ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన మన జీవితంలో 10 రకాలుగా ఆయన ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఆ 10 వాగ్దానాలు ఏంటో ఈ రోజున మనం తెలుసుకుని ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క క్లుప్త సందేశాన్ని ముగించాలని నేను అనుకుంటున్నాను. దేవనామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మొట్టమొదటిది చూసినట్లయితే మొట్టమొదటి చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 9వ వచనంలో 10 వచనాలు కలిసి ఉన్నాయి. ఇందులో 10 వాగ్దానాలు కూడా నేను చదువుతాను. ఏర్పరచుకుంటున్ననియు అంటున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న తర్వాత ఆయన నిన్ను ఉపేక్షింపక ఆయన నిన్ను దీవించాలని ఆశీర్వదించాలని నేను కోరుతూ ఈ 10 వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో ఆయన మనకి ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదటి ఏర్పరచుకుంటున్న నీవు, రెండవదిగా నేను నీకు తోడై ఉన్నాననియు, మూడవదిగా భయపడకము అని ఆయన సెలవిస్తున్నాడు. నాలుగవదిగా నేను నీ దేవుడినై ఉన్నాను అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఐదవదిగా దిగులు పడకము. అయితే ఈ రోజున నీ దిగులు ఏమై ఉన్నదో అది దేవుని సన్నిధిలో నీ ప్రార్థించినట్లయితే ఆ దిగుల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. అంతేకాదు నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. అవును ప్రియులరా, మన జీవితంలో బలము లేనటువంటి వాళ్ళగా మనం ఉంటే ఆ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో శారీరక ఆత్మీకమైన బలాన్ని మనము కోల్పోయినట్లుగా ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బలపరుతున్నా అంటున్నాడు. అంతేకాదు నీకు 7వ వాగ్దానము ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు సహాయం చేయబడను నేనే అంటున్నాడు. కనుక ప్రియులరా, దేవుడు మనకి సహాయం చేయబడి ఉన్నాడు. దేవుని యొక్క సహాయము మనకి అవసరము. ఈ లోకములో మనుషులు, అధికారులు ఎవరైనా మనకు సహాయం చేయవచ్చు, కానీ అది భూలోక సంబంధమైంది. కానీ దేవుడిచ్చే యొక్క సహాయము ఈ లోకములో జీవించినంత వరకు, ఈ లోకంలో కొనసాగించే వరకు కూడా ఆయన నీకు సహాయం చేయబడి ఉన్నాడు. 8వదిగా నీతి అని సెలవిస్తున్నాడు. నీతిని ఆయన వాగ్దానంగా నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అంతేకాదు 9వది నా దక్షిణ హస్తముతో అంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయనకు దక్షిణ హస్తము మన బలపరుచుటకు, బాధ నుంచి, శ్రమ నుంచి విడిపించుటకు, ఆయనకు దక్షిణ హస్తము మనలను బలపరుచుటకు, ఆయన దక్షిణ హస్తము మన జీవితంలో మనల్ని నడిపించుటకు సహాయకరంగా ఉంటుందని ఈ వాగ్దానం నీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. నా దక్షిణ హస్తముతో అనేటువంటి 9వ మాట, 10వ మాట నిన్ను ఆదుకొందును అంటూ ఉన్నాడు. ప్రియులరా, మన యొక్క జీవితంలో ఈ సమయంలో ఎవరైనా నిన్ను ఆదుకోలేని వారు ఉన్నారా?
ఎవరైనా ఆదరించలేని వారు ఉన్నారా? అలాగైనట్లయితే యేసు క్రీస్తు ప్రభు మనతో చెప్తున్న మాట, ప్రియులారా, ఈరోజు నన్ను ఆయన పిలిచేటటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను ఆదుకొందును అనేటువంటి విషయంతో ఈ 10 వాగ్దానాలు ఒక్క వచనంలో ఇమిడి ఉండటం అనేటువంటిది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి. కనుక ప్రియులారా, యెషయా భక్తుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడి ఈ యొక్క 41వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మాట్లాడిన యొక్క వాగ్దానములను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.